రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం ద్వారా ప్రజల సమస్యలు ఫిర్యాదులపై తక్షణ స్పందన అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వేగవంతమైన స్పందన ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. బీసీ సంక్షేమానికి తొలి 3 బడ్జెట్లో వరుసగా 39,000 కోట్లు, 47,000 కోట్లు, 51,000 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. 3వ బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో 51,000 కోట్లు కేటాయించామన్నారు. 500 కోట్ల శాసకీయ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 109 గురుకులాలకు అదనంగా మరో 10 కొత్త బీసీ గురుకులాల ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటి ప్రవేశం కోసం టేకులోడు, సింహాచలంలో 2 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు అధికారులు పరిష్కారం చూపినప్పుడు వారి ముఖంలో ఆనందం మన కృషికి దక్కిన ఫలితమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. దేశ స్వాతంత్రం, జాతీయ సమైక్యత కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒకరని పలువురు బీజేపీ నేతలు కీర్తించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన గొప్ప జాతీయ నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని, విదేశీ చొరబాట్లను అడ్డుకోవాల్సిన అవసరాన్ని చాలా ముందుగానే గుర్తించి దేశానికి హెచ్చరికలు చేశారని అన్నారు. నేడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడడానికి ఆయన ఆశయాల ప్రేరణగా నిలిచాయని చెప్పారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి హరీష్ అన్నారు. ఈ వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి తమ పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చునని సూచించారు. రాజకీయ కక్షలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని విమర్శించారు. ప్రశ్న రావణ్ సహా అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి వైసీపీ న్యాయ సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైనే కఠిన చర్యలు తీసుకోవడం దుర్మార్గ పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయ సాధనకు, బడుగు బలహీన వర్గాల సాధికారతకు, సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణానికి జీవితాంతం అంకిత భావంతో కృషి చేసిన మహనీయుడు భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దళితులు కనీసం జీవించే స్వేచ్ఛను కూడా కోల్పోయారని మాజీ మంత్రి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి దళితులను వేధిస్తున్నారని ఆరోపించిన వారు గత 2 ఏళ్లలో 16 మందికి పైగా దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సి కాదని, అది పూర్తిగా దగా డిఎస్సి అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేష్, అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు వసంత కుమార్ విమర్శలు గుప్పించారు. మెగా డిఎస్సి పేరుతో అక్రమ నియామకాలు చేపట్టి నిరుపేద దళిత దివ్యాంగుడు మరియు బీసీ మహిళా అభ్యర్థికి తీరని అన్యాయం చేశారని, వారికి న్యాయం చేసే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమేనని, ఈ హత్యలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేసి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలని దస్తావేజుల రైటర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.